ఆంధ్రప్రదేశ్లో కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడ చెత్తా చెదారాలు పేరుకుపోయాయి. ఇక తాత్కాలిక చర్యలు తీసుకున్నప్పటికీ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. తాళాలు పగలగొట్టి మరీ అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ఎందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మెపైన మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. సమాన పనికి సమాన వేతనం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఇప్పటికే సమ్మెలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ కూడా చెత్తా చెదారులు పేరుకుపోయి ఎత్తే పరిస్థితి లేక దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు నగరంలో చూడొచ్చు. ఇది ప్రధాన కూడలి, ఏదైతే పోస్టల్ కాలనీ అంటారు, కరెంట్ ఆఫీస్ సెంటర్ అంటారు. పోస్టల్ కాలనీ నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్ వైపుకి వచ్చేటటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో చూస్తే గడిచినటువంటి అనేక రోజులుగా కూడా భారీ ఎత్తున చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ కార్మికులు పూర్తి స్థాయిలో కూడా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పర్మనెంట్ ఉద్యోగుల్ని, అదేవిధంగా కొంతమంది ప్రైవేటు ఉద్యోగుల్ని కూడా నియమించుకొని కొన్ని చోట్ల మాత్రమే చెత్తని క్లీన్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల వీళ్ళు చెత్త ఎత్తేదానికి ప్రయత్నిస్తుంటే మున్సిపల్ కార్మికులు కూడా అడ్డు తగులుతున్నారని చెప్పి కార్పొరేషన్ను, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అనవసరం. ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతున్నటువంటి చెత్తా చెదారాలను అయితే వెంటనే తొలగించాలనేది దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు పబ్లిక్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఏమనిపిస్తుంది? ఇవాళ పారిశుద్ధ్య కార్మికులంతా రోడ్డెక్కారు. వీళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు హామీలు ఇచ్చేసి ఏదో ఒక విధంగా అధికార పీఠం ఎక్కాలని చెప్పేసి ఇవాళ ఆ హామీల్లో భాగంగానే ఇవాళ అంగన్వాడీలు కానివ్వండి, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మేము ఇవాళ ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన పాపానికి ప్రజలు ఇంత ఇబ్బంది పడాలా? కనీసం మంచినీళ్ళు తిప్పే వాళ్ళు కూడా లేని పరిస్థితి. ఇవాళ ఎక్కడికక్కడ పూడికలు ఆలయ నిండిపోయి ఉన్నాయి, చెత్త పేరుకుపోయింది, ఎక్కడికక్కడ వాసన వస్తుంది. ఎందుకు ఇలాంటి ముఖ్యమంత్రికి మేము జగన్మోహన్ రెడ్డిని వేసామని చెప్పేసి అందరు ఇబ్బంది పడే పరిస్థితి. ఏదైతే ఈ సమ్మని వెంటనే యుద్ధ ప్రాతిపదంగా చర్యలాగా తీసుకొని అంగన్వాడికి కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ చెత్త అంతా పేరుకోపోయింది, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? పేరుకైతే మున్సిపాలిటీ వాళ్ళు పనిచేయట్లేదు. ఈ విధంగా మాకు ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవాలంటే మా వాళ్ళు కూడా కడితే మున్సిపాలిటీ వాళ్ళని కంప్లైంట్ పెడితే తీసుకోవట్లేదు. మాకు ఈ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వం వాళ్ళు జీతాలు పెంచట్లేదని వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా వాళ్ళు చేసేదానికి కూడా న్యాయం ఉంటుంది. వాళ్ళకి ఏదో న్యాయం చేస్తేనే కదా వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేయగలుగుతారు. ఇది వాళ్ళు చేయలేని దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోలేకున్నాము. ఇది వాళ్ళ బాధ్యత కదా. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాకు దిగిన దానివల్ల ఇప్పుడు ఈ ఇబ్బందిని ఎవరు ఎదుర్కొంటున్నారు? ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రజల కోసం పైనుంచి గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళు తీస్తేనే కదా ఇది సిద్ధం అవుతుంది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీన్ని మేము చాలా ఎదుర్కొంటున్నాము, ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఇబ్బందిని త్వరగా మాకు క్లియర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్, ఏందమ్మా ఈ చెత్త చూస్తున్నారు మీరు? ఇదే దారిలో వెళ్తూ ఉంటారు, ఎలా చెప్పొచ్చు? ఆ ప్రభుత్వం అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తకి బాధలు పడుతున్నారు, అన్నిటికీ ఇబ్బందులు పెడుతున్నారు. అంటే చెత్త పన్ను కూడా వేశారు గతంలో, గుర్తుంది? పన్ను కూడా వేసాడు. ఒకప్పుడు నాకు పన్ను కడితే చెత్త ఎత్తిస్తాను అన్నాడు. ఈ రోజుల్లో రోడ్ల పాలు చెత్త చేశాడు. ఆ చెత్తను మురికితో జనాలు సగం ఊపిరి తిరుక్కోకుండా అల్లాడుతున్నారు. ఏది సమస్యలు తీర్చలేనప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఆయనకి ఏది సమస్యలు తీర్చట్లేదు. వాళ్ళు చూసి అంగన్వాడీ వాళ్ళు 15 రోజుల నుంచి వాళ్ళు అల్లాడుతున్నారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉద్యోగాలు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ పక్కన చెత్త పన్ను కట్టమని చెప్పని తను నేర్పించిన పద్ధతిని ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు మాకు జీతాలు పెంచండి, మాకు అన్ని సమస్యలు తీర్చండి, మేము కూడా చేస్తామంటున్నారు. నీ దగ్గర చూసి జనాలు నేర్చుకొని సగం చెడిపోతున్నారు. అసలు ఎక్కడికక్కడ చెత్తని తొలగించే ప్రయత్నం అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులు చేపట్టే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులు అయితే వీళ్ళని అడ్డుకుంటున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు చెత్త చెదారాలతో దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.